హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏ రెసిడెన్షియల్ స్కూల్ అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ ఎంఓడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ జాబ్కి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఎంత అని తెలుసుకోవాలి అంటే మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ నాగ్రోటా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్స్, వేకెన్సీస్ అండ్ పే లెవెల్ చూసుకున్నట్లయితే టీజీటీ సైన్స్ ఇది కాంట్రాక్ట్ పోస్ట్ అండి, కాంట్రాక్టువల్ జాబ్. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 and 35 years యాజ్ జూన్ 1, 2025 నాటికి మీకు 21 నుంచి 35 years బిలో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ ఇది ఎస్టీ కేటగిరీకి అయితే రిజర్వేషన్ జాబ్ అయింది. ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ కన్సాలిడేటెడ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 30,000 per month అండ్ ఫ్రీ మ్యాచింగ్ విత్ క్యాడెట్స్ అని ఉంది. సో ఈ జాబ్కి మనం చూసుకున్నట్లయితే ఇది టీజీటీ సైన్స్ అండి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 21 to 35 years బిలో ఉన్న వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ వచ్చేసి ఎస్టీ కేటగిరీకి రిజర్వ్డ్ అండి ఇది. అండ్ ఇక్కడ మనకి ఒకటే వేకెన్సీ ఉందని చెప్తున్నారు. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 30,000 per month అండ్ ఫ్రీ మెసింగ్ కూడా ఉంది. అండ్ ఈ జాబ్కి ఎలిజిబిలిటీస్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ ఎన్సీఈఆర్టీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ అగ్రిగేటెడ్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాజ్ అండర్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీజీటీ మ్యాథ్స్. ఇక్కడ కూడా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 21 to 35 years అయితే బిలో ఉన్న వాళ్ళు జూన్ 1, 2025 నాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఇది ఎస్సీ కేటగిరీకి అయితే రిజర్వేషన్ అండి. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్లయితే 30,000 per month అండ్ ఫ్రీ మెసింగ్ కూడా ఉంది. సబ్జెక్ట్స్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి టీజీటీ సైన్స్. ఇక్కడ దీనికి చూసుకున్నట్లయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఇందులో గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ టీజీటీ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ ఎనీ 2 of following సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇందులో ఎనీ 2 subjectsలో మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫర్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ పాస్ ఇన్ సీటెట్ ఆర్ ఎస్టెట్ పేపర్ 2 అండ్ ప్రిఫరెన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో టీచింగ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్. అండ్ డిజేబుల్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ రెసిడెన్షియల్ ఆర్ సిబిఎస్ఈ స్కూల్స్లో టీచింగ్ అనేది ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇవి ఉన్న వాళ్ళకి డిజేబుల్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూడీసీ. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఇక్కడ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 80 to 50 years ఏజ్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే ఇది జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ కన్సిడరేటెడ్ శాలరీ చూసుకున్నట్లయితే 25,000 per month ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఒకటి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అండ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎల్డీసీ ఇన్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆటోనమస్ బాడీస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎబిలిటీ టు కరెస్పాండెంట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజర్బుల్స్ చూసుకున్నట్లయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ విత్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్టోర్ కీపింగ్ అండ్ కామర్స్ అండ్ అకౌంట్స్ ఆర్ ఆఫీస్ వర్క్స్ అనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు, అవి డిజేబుల్స్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్. ఇక్కడ కూడా ఇది కాంట్రాక్ట్ వచ్చేసి 1 year ఆఫ్ పీరియడ్ అని చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 80 to 50 years మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అది కూడా June 1, 2025 నాటికి 80 to 50 years బిలో ఉన్న వాళ్ళు. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇది జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,000 per month అనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ది సబ్జెక్ట్. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే హైయర్ క్వాలిఫికేషన్స్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ సిస్టర్ ఫీమేల్, ఇది కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి 1 year ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంది. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 25,000 per month ఉంది. అండ్ ఫ్రీ మెస్సింగ్ విత్ క్యాడెట్స్ ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే నర్సింగ్ డిప్లొమా ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ విత్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్ తర్వాత ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా వర్క్ చేసి ఉండాలి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ బాయ్స్, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్, ఇది వచ్చేసి 1 year పీరియడ్ అయితే ఉంది. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి ఓబీసీ, జనరల్ అండ్ ఓబీసీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 vacancies ఉన్నాయి. ఇక్కడ కన్సల్టేషన్ శాలరీ చూసుకున్నట్లయితే 20,000 per month ఉంది. అండ్ ఫ్రీ మెస్సింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ చేసి ఉండాలి. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే హయ్యర్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోర్ట్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఫస్ట్ టైల్. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ మాస్టర్, ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్, పీరియడ్ వచ్చేసి 1 year పీరియడ్ ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,000 per month అండ్ ఫ్రీ మిస్సింగ్ విత్ క్యాడెట్స్ ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ అండ్ బ్యాండ్ బజర్ అండ్ డ్రమ్ మేజర్ కోర్స్ ఎట్ ద ఏసీఈ ట్రైనింగ్ అండ్ సెంటర్. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే అటైన్మెంట్స్ ఇన్ కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. ద క్యాండిడేట్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్. సో ఇది బ్యాండ్ మాస్టర్ పోస్ట్ కోసం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలర్, ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ వచ్చేసి 1 year పీరియడ్ అయితే ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 21 to 35 years బిలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే వేకెన్సీ అనేది ఉంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 30,000 per month అండ్ ఫ్రీ మెస్సింగ్ విత్ క్యాట్స్ అని ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైకాలజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి. అవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే మినిమమ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడింగ్ కెరియర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఇన్ ద స్టూడెంట్స్ ఎట్ స్కూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లేస్మెంట్స్ బ్యూరీస్ అండ్ రిజిస్ట్రేషన్ విత్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ ఒకేషనల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ యాప్టిట్యూడ్ ఫర్ ద రెసిడెన్షియల్ స్కూల్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నారు కదా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది చూడండి, అది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అక్కడ అతికించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ అంటే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా ఏ క్యాస్ట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో అది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్, మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫాదర్ నేమ్ అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఏజ్ ది లెటర్స్లో రాయాలి ఉంటుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నవి ఇవన్నీ అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ అండ్ పర్సంటేజ్, 10th, 12th, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడి ఆర్ సీటెట్ పేపర్ 2. ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ నుంచి పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఇయర్లో పాసింగ్ అయ్యారు అనేది ఇక్కడ రాయాలి. అండ్ మార్క్స్ అండ్ నెక్స్ట్ దానికి పర్సంటేజ్.
ఈ బ్లాక్ పూర్తి చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి అటాచ్ ఫోటో కాపీస్, అవి వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి, ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ గేమ్స్, కో కరికులర్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ ఎక్సెట్రా. మీరు ఏవైనా నేషనల్ గేమ్స్ ఆర్ స్టేట్ లెవెల్లో గేమ్స్ ఏమైనా ఆడినా అందులో పార్టిసిపేట్ చేసినా అండ్ ఎన్సీసీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉంటే అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మీ హాబీస్ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ద ఇంట్రెస్ట్, మీకున్న హాబీస్ అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ సిస్టమ్ అనేది అక్కడైతే మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అటాచ్డ్, మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి డేట్ అండ్ మీ సిగ్నేచర్ అనేది అక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ అబోవ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ 26 రూపీస్ స్టాంప్ affixes must reach Principal Sainik School, Nagrota, Jammu and Kashmir 181221 by register or speed post or only on before June 6th 2025. చూడండి ఇక్కడ June 6th 2025 లోపు ఇప్పుడు నేను ఏ అడ్రస్ అయితే చెప్పానో ఆ అడ్రస్కి మీరు ఎన్వలప్ అనేది పంపించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద పోస్ట్ విచ్ అప్లైడ్ బి సూపర్ served on top envelope containing application form, అంటే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది ఆ ఎన్వలప్ మీద నోట్ చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ మీకు అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి June 6th. సో ఈ లోపు అయితే మీరు ఆ అడ్రస్కి మీరు ఎన్వలప్ని పంపించాల్సి ఉంటుంది అండ్ మీ అప్లికేషన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.